Good evening students. Let us start our today's class. ఈ రోజు క్లాస్లో మనం 5th క్వశ్చన్ గురించి మాట్లాడతామండి. నిన్నటి వరకు మనం 4th క్వశ్చన్ వరకు చూడటం జరిగింది. 5లో ఏ అండి క్వశ్చన్, అవుట్లైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది మెకానిజం ఆఫ్ ఫ్రీ రాడికల్ ఎడిషన్ పాలిమరైజేషన్ హైలైటింగ్ ద కీ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. అంటే వీళ్ళు అడుగుతున్నటువంటిది ఏంటంటే ఫ్రీ రాడికల్ ఎడిషన్ పాలిమరైజేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. ఒకసారి నేను అది చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ మనం చాలాసార్లు దాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లాస్లో మాట్లాడుకోవడం జరిగిందండి. దాన్ని ఇంకొకసారి ఇక్కడ మళ్ళీ రీకాల్ చేద్దాం. ఇది మన నోట్స్లో కనుక చూసినట్లయితే దిస్ వన్ ఈజ్ కాల్డ్ ఫ్రీ రాడికల్ ఎడిషన్ పాలిమరైజేషన్. ఇది ఫ్రీ రాడికల్ ఎడిషన్ పాలిమరైజేషన్. ఎప్పుడైనా ఫ్రీ రాడికల్ ఎడిషన్ పాలిమరైజేషన్ అనే దాన్ని కనుక మనం చెయ్యాలి అని అనుకుంటే మనం తీసుకోవాల్సినటువంటి మాలిక్యూల్ ఎవరంటే CH2 డబల్ బాండ్ CHకి X అనే దాన్ని కలిసేటట్టు తీసుకోవాలి. దిస్ ఈజ్ ది మాలిక్యూల్ వీ హ్యావ్ టు టేక్. లేదు ఈ Xలు Yలు ఇలాంటివన్నీ మాకు గుర్తుండవండి అని అనుకుంటే సింపుల్గా ఈటీన్ మాలిక్యూల్ని తీసుకుని కూడా చెప్పొచ్చు. అంటే సింపుల్గా CH2 డబల్ బాండ్ CH2 అనే మాలిక్యూల్ని తీసుకుని దాన్ని తీసుకుని కూడా చెప్పొచ్చు. ఏది తీసుకుని చెప్పినా కానీ మనకి కరెక్టే అది. సపోజ్ ఇక్కడ మీరు తీసుకున్నటువంటి దాంట్లో ఈ మాలిక్యూల్ని తీసుకున్నారు. ఈ మాలిక్యూల్ని తీసుకున్నప్పుడు మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేదాన్ని ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. సపోజ్ నేను ఇలా రాశాను CH2 డబల్ బాండ్ CH2 అని కదండి రాసాము. అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ కార్బన్ అనే ఒక యాటమ్ ఉంది. ఆ యాటమ్కి ఇలా పై బాండ్ ఉంది. ఇటువైపు ఒక H కలిసి ఉంది, ఇటువైపు ఒక H కలిసి ఉంది. ఇది C. ఓకే, దీనికి ఒక సింగిల్ బాండ్ మళ్ళీ C. దీని దగ్గర అలా ఒక ఆర్బిటాల్ ఉంది. ఇటు ఒక H కలిసి ఉంది, ఇటువైపు ఒక H కలిసి ఉంది. ఈ రెండు ఏమైనా ఈ ప్లేస్లో అంటే పై బాండ్ని ఏర్పరచుకోండి. సో ఇది మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్. పై బాండ్ అంటే పైన కింద చూపిస్తాం. అంటే ఈ మొత్తం ఎవరండి ఈ మాలిక్యూల్. అంటే CH2 డబల్ బాండ్ CH2 అనే మాలిక్యూల్ ఎప్పుడన్నా మనం తీసుకున్నట్లయితే దాంట్లో ఇది సిగ్మా బాండ్ అని నేను ఇక్కడ రాశాను, గీతలాగా చూపించాను. రెండో బాండ్ ఎవరండి పైన ఉన్న బాండ్, దిస్ వన్ ఈజ్ పై బాండ్. సో మనం మాలిక్యూల్ యొక్క ఆర్బిటాల్ స్ట్రక్చర్ కనుక మనం తీసుకున్నట్లయితే ఆర్బిటాల్ స్ట్రక్చర్ అంటే ఇప్పుడు నేను వేసినటువంటిదే. సపోజ్ ఇది C అండి, ఇటువైపు పక్క H, ఇటువైపు పక్క H వేసి ఇక్కడ ఇలా ఒక ఆర్బిటాల్ చూపిస్తాం. సింగిల్ బాండ్ C వేసి ఇటువైపు ఒక H, ఇటువైపు ఒక H తీసుకొని ఇలా దీనికి బాండ్ చూపిస్తాం. ఈ రెండు పై బాండ్ అంటే ఈ రెండు ఆర్బిటాల్స్ పై బాండ్తో కలిసి ఉంటాయి. కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ పై బాండ్ అనేది వీక్ బాండ్ కదా, వీక్ బాండ్ కదా, మరి రెండు గీతలతో ఎందుకు చూపిస్తున్నారండి మీరు వీక్ బాండ్ ఏది అని చెప్పేసి అంటారు కొంతమంది. రెండు గీతలతో అంటే ఇది ఎలక్ట్రాన్ అనేది పైన ఇచ్చినటువంటి ఈ లోబ్లోనైనా ఉండొచ్చు, లేదా కింద ఇచ్చినటువంటి లోబ్లోనైనా ఉండొచ్చు. రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. అందుకోసమని మనం రెండు గీతలతో చూపిస్తున్నాం. కరెక్ట్గా మాట్లాడాలంటే ఇలా గీత కూడా చూపించకూడదండి, ఇలా డాటెడ్ లైన్స్ తోటి చూపించాలి. ఇలా అంటే బాండ్ ఉంది అని చెప్పేసి డాటెడ్ లైన్స్తో చూపించాలి. వాట్ ఎవర్ ఇట్ మేబీ, కార్బన్ యాటమ్స్ అనేవి మనం తీసుకున్నటువంటి దాంట్లో ఉన్నటువంటివి ఎలా ఉన్నాయి అంటే వీక్ బాండ్స్ కలిగి ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ వీక్ బాండ్స్ కలిగి ఉన్నాయో ఏం చేస్తుంది, CH2 డబల్ బాండ్ CH2 అనే మాలిక్యూల్ తీసుకున్నాను. ఇది ఒకటో మాలిక్యూల్. నేను రెండో మాలిక్యూల్ తీసుకుంటున్నాను CH2 డబల్ బాండ్ CH2. వేరే కలర్లో తీసుకోవాల్సిన అవసరం లేదు, మీకు కొంచెం బాగా అర్థమవుతున్న ఉద్దేశంతో తీసుకుంటున్నాను. CH2 డబల్ బాండ్ CH2, లాస్ట్లో పింక్ కలర్ తీసుకుంటున్నాను. CH2 డబల్ బాండ్ CH2. ఈ మాలిక్యూల్స్ అన్నీ కూడా పై బాండ్స్ని కలిగి ఉన్నాయి కాబట్టి ఇవి ఏం చేస్తాయంటే పై బాండ్ అనేది వీక్గా ఉంది కాబట్టి దీన్ని మేము సిగ్మా బాండ్గా మార్చుకోవాలి అన్న ప్రయత్నంలో ఉంటాయి. ఎవరు తీసుకున్న ఈ 4 మాలిక్యూల్స్ కూడా సిగ్మా బాండ్గా మారాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సిగ్మా బాండ్గా మారాలి అన్నట్లయితే ఆ రియాక్షన్ మనకి ఎలా జరుగుతుంది అంటే వీటిని అన్నిటినీ కలిపేసి, అంటే ఈ మోనోమర్స్ అన్నిటినీ కలిపి నేను ఒక పాలిమర్గా కనుక నేను మార్చాలి అని అనుకున్నట్లయితే ఫస్ట్ నేను చేయవలసిన స్టెప్ ఏమిటి అంటే ఏదైనా ఒక ఇనిషియేటర్ తీసుకోవాలి. ఆ ఇనిషియేటర్ని I' అని చెప్పేసి చూపిస్తారు. ఇక్కడ I అంటే అయోడిన్ అని కాదు దాని ఉద్దేశం, అదేంటి అంటే ఇనిషియేటర్ అని. ఈ ఇనిషియేటర్ మాలిక్యూల్ని తీసుకుని ఇది లైట్ సమక్షంలో కానీ లేదా హీట్ కానీ చేసినట్లయితే ఇది దీని మధ్యలో హోమోలైటిక్ బాండ్ ఫిషన్ జరుగుతుంది.
వాట్ యూ మీన్ బై దిస్ హోమోలైటిక్ బాండ్ ఫిషన్? అటు ఇటు కూడా అయ్యే ఉంది కాబట్టి ఈ బంధంలో ఉన్నటువంటి ఈ 2 ఎలక్ట్రాన్లు అంటే ఇటొక ఎలక్ట్రాన్ ఇటొక ఎలక్ట్రాన్ 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ బంధంలో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్లు ఏమవుతాయంటే బ్రేక్ అవుతాయి. ఎందుకంటే మనం హీట్ అండ్ లైట్ని దీనికి సప్లై చేసాం కాబట్టి బ్రేక్ అయ్యి 2 I డాట్ అనే మాలిక్యూల్స్గా అది మారుతుంది. అంటే దాన్ని నేను ఇక్కడ ఇలా రాస్తున్నాను, 2 I డాట్ అనే రాడికల్స్ తయారవుతాయి. వీటిని ఏమంటారంటే రాడికల్స్. ఏమని మాట్లాడాలి? వీటిని ఫ్రీ రాడికల్స్ అన్న పేరుతోటి పిలవాలి. సార్ రాడికల్ అని ఎందుకు పిలిచారంటే ఇట్ ఈస్ హైలీ రియాక్టివ్ ఇన్ ద రియాక్షన్లో చాలా రియాక్టివ్గా ఉంటుందండి. అందుకోసం అని చేసి వీటిని రాడికల్స్ అన్న పేరుతో పిలుస్తారు. మనకు ఆల్రెడీ తెలుసు, ఎవరన్నా ఓవర్ యాక్టివ్గా కనుక ఉన్నారనుకోండి వీళ్ళంతా కూడా రాడికల్స్లా బిహేవ్ చేస్తున్నారండి అంటారు. అంటే నక్సలైట్స్ని వీటిని ఆ పేరుతో పిలుస్తుంటాం కదా. అలా ఈ రాడికల్ ఏం చేస్తుందంటే ఎవరన్నా ఎక్కడైనా కూడా రియాక్షన్ చేయడానికి రెడీగా ఉన్నారు అంటే వెళ్ళి ఆ మాలిక్యూల్స్ని వెంటనే రియాక్షన్లోకి వచ్చేలాగా చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ 4 మాలిక్యూల్స్ తీసుకున్నాను కదా, 4 మాలిక్యూల్స్ని ఇలా పేరు పెట్టాను. ఎలా అని పేరు పెట్టాను? ఇది 1వ మాలిక్యూలు, ఇది 2వ మాలిక్యూలు, ఇది 3వ మాలిక్యూలు, ఇది 4వ మాలిక్యూలు. 4 ఒకే మాలిక్యూల్ ఇవి. CH2 డబల్ బాండ్ CH2 ఈథీన్ మాలిక్యూల్ని తీసుకున్నాను. యాక్చువల్గా అండి ఈ రియాక్షన్ ఇలా వేసేటప్పుడు ఈథీన్ లాగా మనం ఇలా చూపించడం కంటే కూడా ఇంకొంచెం బెటర్ వేలో రిప్రజెంటేషన్ చేయటం ఎలా అంటే CH2 డబల్ బాండ్ CHకి ఈ కింద X అని రిప్రజెంటేషన్ చేస్తాం. అలా అయినా రిప్రజెంటేషన్ చేయొచ్చు ఇదే మాలిక్యూల్. సో ఇక్కడ ఈ నోట్స్లో ఇది ఉంది కాబట్టి ఈ మాలిక్యూల్ తీసుకుంటున్నా. ఈ ఫస్ట్ మాలిక్యూల్ దగ్గరకు వస్తుంది. ఎవరు వస్తారు? ఈ 2 I డాట్ ఉంది కదా ఇక్కడ మనకి 2 I డాట్లలోంచి ఒక I డాట్ అనేది వస్తుంది. I డాట్ నేను దేంతో రిప్రజెంట్ చేద్దాం? ఈ కలర్తో రిప్రజెంటేషన్ చేశాను అనుకున్నాం కాసేపు. అంటే కొంచెం డిఫరెన్స్ తెలియటం కోసం మీరు ఎగ్జామినేషన్లో డిఫరెంట్ కలర్స్ని ఏమీ వాడక్కర్లా. మామూలుగా ఇది 2 I డాట్ కదండి, ఒక I డాట్ అనేది దీని దగ్గరకు వస్తుంది. వచ్చి ఏం చేస్తుంది? I డాట్ అనేది ఎవరి దగ్గరకు వచ్చింది? ఫస్ట్ మాలిక్యూల్ దగ్గరకు వచ్చింది. ఫస్ట్ మాలిక్యూల్ నేను రెడ్తో వేసాను కాబట్టి రెడ్నే తీసుకుంటున్నాను. ఈ I డాట్ అనేది CH2 డబల్ బాండ్ CH2 తోటి రియాక్షన్లోకి వెళ్ళాలి అనుకుంటుంది. అనుకోగానే ఇది ఏమవుతుందంటే ఈ పైన ఉన్నటువంటి ఈ పై బాండ్ని బ్రేక్ చేసుకుని ఇక్కడొక డాట్ ఇక్కడొక డాట్గా మారుతుంది. దిస్ డాట్ రిప్రజెంట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. సో చూడు, ఇక్కడొక డాట్ ఉంది, ఇక్కడొక డాట్ ఉంది, 2 డాట్స్ ఉన్నాయి కదండి. కాబట్టి ఈ 2 ఏం చేస్తాయంటే మన ఇద్దరం కలిసిపోదాము, కలిసిపోయి సిగ్మా బాండ్ ఫామ్ చేద్దాము అని చెప్తాయి. అప్పుడు వెంటనే ఏమవుతుంది? ఇది I డాష్ CH2 సింగిల్ బాండ్ CH2 దీని నెత్తి మీద డాట్. ఓకేనా అండి? సో ఇలా మనకి రియాక్షన్ అనేది ఇనిషియేట్ అవుతుంది. ఇనిషియేట్ అయిన తర్వాత ఇక్కడ ఏర్పడింది ఎవరండి? ఇక్కడ ఏర్పడింది కూడా రాడికల్లే. ఎందుకంటే దీని ప్లేస్లో సింగిల్ ఎలక్ట్రాన్ తోటి మనం రిప్రజెంటేషన్ చేస్తున్నాము. సింగిల్ ఎలక్ట్రాన్తో రిప్రజెంటేషన్ చేసేటటువంటి ఇది ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటుంది. సో ఫాస్ట్గా రియాక్ట్ అవుతుందా అని ట్రై చేసినప్పుడు ఈ ఫస్ట్ మాలిక్యూల్ ఏం చేస్తుందంటే సెకండ్ మాలిక్యూల్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. ఏమనంటే ఎస్ ఐ గాట్ 1 సిగ్మా బాండ్, నేను ఒక సిగ్మా బాండ్ని పొందాను, ఇక్కడ వచ్చిన కొత్తగా సిగ్మా బాండ్, కాబట్టి నువ్వు కూడా రియాక్షన్లోకి రా అంటుంది. అప్పుడు చూడు మన రియాక్షన్లోకి తీసుకొచ్చావు అనుకో, దాని ఇప్పుడు నేను ఎలా రాయాలి? I డాష్ CH2 సింగిల్ బాండ్ CH2 ఈ ప్లేస్లో ఒక రాడికల్ ప్లస్ సెకండ్ మాలిక్యూల్ రమ్మని ఉంది రియాక్షన్లో. సెకండ్ మాలిక్యూల్ బ్లూ కలర్ పెన్తో వేస్తున్నాను, బ్లూ కలర్ ఇంకుతో చూపిస్తున్నాను. CH2 డబల్ బాండ్ CH2. వెంటనే ఇదేమవుతుంది? ఈ ప్లేస్లో ఉన్న పై బాండ్ని విరగొట్టుకొని ఎక్కడొక ఎలక్ట్రాను మారిపోయి మళ్ళీ ఈ 2 కలిపి ఒక సిగ్మా బాండ్ ఏర్పరచాలని చూస్తాయి. సో ఫైనల్గా నీకు మాలిక్యూల్ ఎలా వస్తుందయ్యా అంటే ఇది ఇలా వస్తుంది. I డాష్ CH2 సింగిల్ బాండ్ CH2 సింగిల్ బాండ్ CH2 సింగిల్ బాండ్ CH2 దీన్ని ఎత్తి మీద డాట్ మిగిలిపోయింది అది. సో ఇన్ దిస్ వే ద రియాక్షన్ విల్ ప్రాపగేట్. 1వ మాలిక్యూల్ 2వ మాలిక్యూల్కి కలిసింది చూడండి. ఇలా కలుస్తూ మరలా 3rd మాలిక్యూల్ని మరలా 4th మాలిక్యూల్ని యాడ్ చేసుకుంటూ లాంగ్ చైన్ ఏర్పడుతుంది. ఇలా ఏర్పడేటువంటి ఈ లాంగ్ చైన్ని మనం ఏమని మాట్లాడుతుంటే పాలిమర్ అని మాట్లాడతాం. అయితే మరి ఈ రియాక్షన్ ఎక్కడ కూడా బ్రేక్ అవుదా మాస్టారు?
ఇలా కంటిన్యూస్గా వెళ్ళిపోతూనే ఉంటుందా అంటే బ్రేక్ అవుతుంది. ఎప్పుడు బ్రేక్ అవుతుందో నేను చెప్తా చూడు. ఇక్కడ మనం ఐ డాట్ అనేది ఎన్ని తీసుకున్నారండి? ఇక్కడ మీరు 1 తీసుకున్నారు, కానీ ఇందులో ఇంకో ఐ డాట్ ఉంది కదా, ఇది కూడా రియాక్షన్ చేస్తుంది కదా. ఇది ఈ పక్కన ఉన్న 2 మాలిక్యూల్స్ని కలిపింది అనుకో కాసేపు, అంటే ఇదే సేమ్ రియాక్షన్ చేసుకుంటూ ఈ 2 మాలిక్యూల్స్ని కలిపింది. కలిపితే అది ఎలా ఏర్పడుతుంది? రెండో చైన్ ఎలా ఏర్పడింది? ఎలా అండి? ఐ, నేను కొంచెం ఎడం చేతి వైపు నుంచి రాస్తాను దీన్ని. ఐ సింగిల్ బాండ్, అవి ఏ కలర్స్ అండి? ఒకటి పింక్ కలర్ ఉంది, అది అర్థమైంది. ఒకటి పింక్ కలర్, ఒకటి గ్రీన్ కలర్. ఓకే, సో ఐ ఫస్ట్ పింక్ కలర్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ తీసుకుని CH2 సింగిల్ బాండ్ CH2, తర్వాత గ్రీన్ కలర్ సింగిల్ బాండ్ CH2 సింగిల్ బాండ్ CH2 వచ్చి ఈ చివర ఒక డాట్ ఉంది. ఇప్పుడు ఈ మాలిక్యూల్ తీసుకో, అంటే ఇందాక ఒక ఐ నుంచి వచ్చిన ఇంకో మాలిక్యూల్ ఉంది కదా, ఫస్ట్ మాలిక్యూల్, ఆ మాలిక్యూల్ ఇక్కడ రాయి. ఈ మాలిక్యూల్ ఇక్కడ రాయాలి అంటే ఇదిగో నేను రాస్తున్నాను. ఐ డాష్ CH2 సింగిల్ బాండ్ CH2 సింగిల్ బాండ్ CH2 సింగిల్ బాండ్ CH2, దీని ఎత్తు మీద డాట్ ఉంది. ఈ రెండు కలిసినాయి అనుకోండి, ఎదురు బదులు కలిసినాయి అనుకోండి, ఏమవుతాయండి? ఈ 2 ఫ్రీ రాడికల్స్ కలిపి ఒక సిగ్మా బాండ్ ఏర్పడుతుంది. అంటే దానివల్ల ఏమవుతుందంటే ఈ పాలిమర్ చైన్లో ఉన్న ఫ్రీ రాడికల్ అనేది కిల్ అయిపోతుంది, ఇంకా ఫ్రీ రాడికల్ అనేది ఉండదు. ఫైనల్గా నీకు ఏర్పడే మాలిక్యూల్ ఏంటయ్యా అంటే ఇదిగో ఇది ఏర్పడుతుంది. ఎవరు? ఐ సింగిల్ బాండ్ CH2 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 సింగిల్ బాండ్ CH2, ఎటైనా రాసుకోవచ్చులేండి హెచ్. CH2 సింగిల్ బాండ్ పింక్ కలర్లో ఉన్నది, CH2 సింగిల్ బాండ్ CH. అంటే ఈ మాలిక్యూల్స్ రియాక్షన్ చేయడానికి మొదట ఏమనుకున్నాయో ఆ విధంగా ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఎడిషన్ ప్రోడక్ట్ అని ఇచ్చాయి. ఎడిషన్ అని మీరు ఎలా చెప్తున్నారంటే దేర్ ఆర్ నో లాస్ ఆఫ్ ఎనీ మాలిక్యూల్, దేర్ ఆర్ నో లాస్ ఆఫ్ మాలిక్యూల్స్. మాలిక్యూల్స్ ఎక్కడ కూడా మనకి లాస్ అవ్వటం లేదు. మాలిక్యూల్స్ ఎక్కడ లాస్ అవ్వకుండా ఒకదానికొకటి ఇలా యాడ్ అయిపోతూ కనుక మనకి పాలిమర్ కనుక ఏర్పడినట్లయితే దాన్ని ఏమని పిలుస్తారంటే ఎడిషన్ పాలిమరైజేషన్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ ఎడిషన్ పాలిమరైజేషన్ ఫ్రీ రాడికల్ వల్ల జరుగుతుంది కాబట్టి దీన్ని ఫ్రీ రాడికల్ ఎడిషన్ పాలిమరైజేషన్ అన్న పేరుతో పిలుస్తారు. ఒక్కసారి మనం దీనిలో కనుక చూస్తే సేమ్ థింగ్ని ఇక్కడ రాసాం చూడండి. ఐ డాష్ ఐ అని ఇక్కడ పెట్టారు ఈ ప్లేస్లో. ఐ డాష్ ఐ ఎవరండి? ఇనిషియేటరు. ఇక్కడ నేను ఐ డాట్ అని పెట్టా. యాక్చువల్గా దీని ఎదురకుండా 2 కూడా ఉంటుంది. 2 ఐ డాట్ ఫ్రీ రాడికల్ వచ్చింది, ఒకటి రియాక్షన్ స్టార్ట్ చేసింది. ఐ డాట్ వెళ్ళి CH2 డబల్ బాండ్ CH2 కలిసి ఇలా మోనోమర్ ఫ్రీ రాడికల్ ఏర్పడింది. దీన్ని రియాక్షన్ ఏమన్నారు? ఇనిషియేషన్ అన్నారు. అది ఫర్దర్గా ఇంకొక మాలిక్యూల్ తోటి కనుక రియాక్ట్ అయితే అంటే ఐ డాష్ CH2 సింగిల్ బాండ్ CH2 పైన డాట్, అంటే ఇక్కడ ఉన్న మాలిక్యూల్ ఇక్కడ తీసుకొచ్చాను. ఈ మాలిక్యూల్ తీసుకొచ్చి ఇది సెకండ్ మాలిక్యూల్ అనమాట. సెకండ్ మాలిక్యూల్ కనుక కలిపితే ఇలా మనకి ఇంకో మాలిక్యూల్ వచ్చింది. సో దీన్ని ఏమని రిప్రజెంట్ చేస్తాను నేను? గ్రోయింగ్ పాలిమర్ అన్నారు. పాలిమర్ పెరుగుతుంది అని అన్న. ఫైనల్ స్టెప్ ఏం చెప్తున్నాం మనం ఇక్కడ? టెర్మినేషన్. టెర్మినేషన్ అంటే ఏంటి? ఆగిపోవటం రియాక్షన్. రియాక్షన్ ఎలా ఆగిపోతుందంటే ఇలా ఒక మాలిక్యూల్ టోటల్ మాలిక్యూల్, ఇలా ఇంకొక టోటల్ మాలిక్యూల్ ఒకదానికొకటి ఎదురు బదురు కనుక ఇలా వచ్చినట్లయితే ఫైనల్ ప్రోడక్ట్ ఇలా ఏర్పడి ఇక్కడతోటి పాలిమరైజేషన్ అనేది ఆగిపోతుంది. సో ఇన్ దిస్ వే వీఆర్ యూజింగ్ ఫ్రీ రాడికల్స్ టు ఫార్మ్ an addition product. So this one is called as free radical addition polymerization. అర్థమైనట్టేనా? మ్యాటర్ ఎక్కువ రాయక్కర్లే, మీరు అర్థమైందంటే ఎదరగలుగుతాం. అర్థమైంది? డౌట్ ఏమైనా ఉంటే అడగేయండి, చెప్తాను. సో దీన్ని చక్కగా మీరు గుర్తుపెట్టుకుని రాసుకోవచ్చు. మన నోట్స్లో చెప్పుకున్నప్పుడైతే CH2 డబల్ బాండ్ CHX అని పెట్టుకున్నాం మనం నోట్స్లో, అదైనా పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా. సో అది అయిపోయింది. ఇంకోటి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే క్వశ్చన్స్ చూద్దాం. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారని. ఈ యూనిట్ ఈజీ యూనిట్ అండి బాగా. తర్వాత చూజ్
choose a suitable method to and explain it to prepare syntactic polymers. మనకి సిండియోటాక్టిక్ పాలిమర్స్ని తయారు చేయడానికి ఏదైనా ఒక సూటబుల్ మెథడ్ని మీరు చెప్పండి అన్నారు. దీని గురించి మనం క్లాస్లో కూడా చాలాసార్లు చెప్పుకున్నామండి. ఆ మెథడ్ని ఏమంటారంటే జిగ్లర్ నాటా కెటాలిసిస్. జిగ్లర్ నాటా కెటాలిసిస్ అనేది ఉంది. దాంట్లోనే మనం సిండియోటాక్టిక్ కానీ ఐసోటాక్టిక్ కానీ ఇలాంటి వాటన్నిటిని కూడా పాలిమర్స్ని మనం తయారు చేయొచ్చు. సో ముందుగా అసలు మనకి ఐసోటాక్టిక్ అంటే సిండియోటాక్టిక్ అంటే మీకు ఐడియా ఉండాలి. ఉంటే మనం ఎలా చేయొచ్చు అనే విషయాన్ని మనం మాట్లాడచ్చు. మీరు కెమికల్ రియాక్షన్ కూడా ఆల్రెడీ క్లాస్లో వేసుకున్నారు. మీకు కొంతవరకు దాని మీద అవగాహన ఉంది అన్న ఉద్దేశంతో నేను ముందుకు వెళ్తున్నాను. ముందుగా ఇప్పుడు నేను ఏదైనా ఒక పాలిమర్ని రాసేటప్పుడు ఇలా రాయొచ్చండి. సింపుల్గా ఎలా రాయొచ్చు? CH2 డబుల్ బాండ్ CHCl అనే మాలిక్యూల్ ఉందనుకోండి. దీన్ని N మాలిక్యూల్స్ని నేను పాలిమరైజేషన్ చేశాను అనుకోండి. దీన్ని ఏమంటారంటే వినైల్ క్లోరైడ్ అని అంటారు. ఈ వినైల్ క్లోరైడ్ని మనం పాలిమరైజేషన్ కనుక చేసినట్లయితే ఈ డబుల్ బాండ్ మనం తీసేసి పెద్ద సింగిల్ బాండ్ ఇలా వేసుకుని CH2 CH దీన్ని నెత్తి మీద Cl అని వేసి ఇలా పెద్ద సింగిల్ బాండ్ వేసి సింగిల్ బాండ్ని సగానికి కట్ అయ్యేలాగా బ్రాకెట్ వేసి N అని చూపించాలి. దీన్ని PVC అని అంటారు. అంటే దాని అర్థం ఏంటి నేను మాట్లాడేది? ఇదిగోండి ఇలా ఒక లాంగ్ బాండ్ అని చూపించాలంటే ఇలాంటి మాలిక్యూల్స్ చాలా మాలిక్యూల్స్ ఉన్నాయి అని దాని యొక్క అర్థము. అదేవిధంగా దీని మధ్యలోకి ఇలా నేను కట్ చేశాను అనుకోండి. మధ్యలోకి కనుక కట్ చేసామంటే ఈ బాండ్ ఇంకా అలా ఫర్దర్గా వెళ్తుందని చూపించినట్టు. N మాలిక్యూల్స్ తీసుకుంటే N కలిసినట్టు, అంటే N మాలిక్యూల్స్ మనకు ఫార్మ్ అయ్యాయి అని చెప్పేసి. మన ఇళ్లల్లో వాడేటువంటి PVC ఉంటుంది చూసారా పైప్స్, నేను దాని గురించే మాట్లాడుతున్నాను. సో ఆ PVC పైప్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. దీని యొక్క మాలిక్యూల్, ఎందుకు ఈ మాలిక్యూల్ గురించి మాట్లాడుతున్నాను? ఈ మాలిక్యూల్ గురించి మాట్లాడేటప్పుడు ఒక విషయం తెలుసుకోవాలి. ఈ మాలిక్యూల్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చేమో ఒకసారి చూడండి. ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చండి ఈ మాలిక్యూల్ని. ఇలా ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నాను? ఇక్కడ ఇలా సింగిల్గా గీత గీసామంటే ఈ ప్లేస్లో ఎవరు ఉన్నట్టు? CH2 ఉన్నట్టు. ఇక్కడ ఒక కార్బన్కి 4 బంధాలు ఉండాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి బంధాలు అంటే ఇది 1వ బంధము, ఇది 2వ బంధము, ఇది 3వ బంధం. మొత్తం 3 బాండ్స్ ఉన్నాయండి మీరు గమనించినట్లయితే. అంటే ఇప్పుడు కార్బన్కి 4 బాండ్స్ని మనం చూపించాలి అంటే ఖచ్చితంగా మనం ఇక్కడ H పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు నేను దీన్ని ఎలా చూపించాను? ఎలా అని చూపించానంటే ఇది CH అనుకో, అంటే ఈ డాట్ CH అనుకో. ఇప్పుడు సరిపోతుంది చూసుకో. ఈ డాట్ కనుక కార్బన్ అయినట్లయితే కార్బన్కి ఇప్పుడు ఎన్ని బాండ్స్ ఉన్నాయండి? ఇక్కడ 1వ బాండ్ ఉంది, ఇక్కడ 2వ బాండ్ ఉంది, ఇక్కడ 3వ బాండ్ ఉంది, 4వ బాండ్ ఎవరంటే H. సో మీరు గమనించండి CH2 CHCl అదే కదా. ఈ పైన కూడా రాస్తుంది అదేనేమో మనం CH2 CHCl కదా, ఇక్కడ కూడా అదే రాసాం కదా. సో మనం ఇలా రిప్రజెంటేషన్ చేయొచ్చు ఎవరిని? పాలీవినైల్ క్లోరైడ్ని. ఎందుకు ఇప్పుడు నేను ఆ రిప్రజెంటేషన్ గురించి మాట్లాడుతున్నాను అని అంటే చిన్న పని ఉంది దాంతో. సో ఇప్పుడు నా దగ్గర ఒక మాలిక్యూల్ ఉంది. ఈ మాలిక్యూల్ని ఇలా తీసుకున్నాను అంటే సో ఇప్పుడు నేను రిప్రజెంట్ చేసేది ఎవరిని అంటే పాలీవినైల్ క్లోరైడ్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇందులో ఈ ప్లేస్లో కార్బన్ ఉంది, అంటే ఈ డాట్ దగ్గర కార్బన్ ఉంది. కార్బన్ యొక్క ప్రోటాన్ శక్తి ఎంత? +6 అండి. క్లోరిన్ యొక్క ప్రోటాన్ శక్తి ఎంత అండి? +17 అండి. కాబట్టి ఇక్కడ ఈ బంధంలో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్లని క్లోరిన్ తన వైపుకి ఎక్కువ బలంతో ఆకర్షిస్తుంది. అంటే కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ అనేది 6 కాబట్టి దాని యొక్క యాటమ్ యొక్క న్యూక్లియస్లో
10 న్యూక్లియస్లో 6 ప్రోటాన్లు ఉంటాయి. సో కాబట్టి నేను దీన్ని +6 అని రిప్రజెంట్ చేశాను. క్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ 17 కాబట్టి దాని యొక్క కేంద్రకంలో మనకి +17 అని రిప్రజెంట్ చేయాలి. దాని యొక్క న్యూక్లియర్ పవర్, న్యూక్లియస్ యొక్క ఎనర్జీ ఎంత ఉంది అని మనం రిప్రజెంట్ చేస్తున్నాం అంటే +17 అని చేస్తున్నాం. సో దీనికి ఎక్కువ పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా క్లోరిన్కి, దీనికి తక్కువ పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా కార్బన్కి. కాబట్టి ఈ షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఈ ప్లేస్లో నేను చూపిస్తున్నానో వాటిని క్లోరిన్ తన వైపుకి ఒక ఫోర్స్ తోటి అట్రాక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే క్లోరిన్ ఒక ఫోర్స్ తోటి అట్రాక్ట్ చేయడం అనేది మనకు స్టార్ట్ అయిందో, ఎవరైనా ఇంకెవరైనా అడ్మిట్ అవుతున్నారా? ఏదో సౌండ్ వచ్చింది. క్లోరిన్ ఎప్పుడైతే తన వైపుకి ఫోర్స్ తోటి ఇలా అట్రాక్ట్ చేసిందో క్లోరిన్ తన వైపుకి ఎలక్ట్రాన్ లాక్కుంటుంది కాబట్టి ఇట్ విల్ గెట్ డెల్టా మైనస్ ఛార్జ్. ఇక్కడ కార్బన్ విల్ గెట్ డెల్టా ప్లస్ ఛార్జ్. అంటే ఏంటి సార్ ఇందాక తక్కువ ఎక్కువ అన్నారు, మరి మీరు ప్లస్లు మైనస్లు వేసేస్తున్నారు. జస్ట్ చూడండి ఒకసారి. క్లోరిన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, సో ఇట్ విల్ అట్రాక్ట్ షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. తన వైపుకి అట్రాక్ట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రాన్ని తన వైపు లాగటం వల్ల ఎలక్ట్రాన్ లాగుతుంది కాబట్టి దీనికి మైనస్ డెల్టా, దీనికి ప్లస్ డెల్టా. మరలా దీనికి మైనస్ డెల్టా, దీనికి ప్లస్ డెల్టా, దీనికి మరలా మైనస్ డెల్టా, దీనికి ప్లస్ డెల్టా. చెప్తాను ఏంటో మీకు మెల్లగా సిండియోటాక్టిక్ దగ్గర తీసుకొస్తాను నేను చెప్పేదాని నుంచి. సో అదేవిధంగా క్లోరిన్ కనుక ఉన్నట్లయితే ఇది మైనస్ డెల్టా, ఇది ప్లస్ డెల్టా. ఇప్పుడు గమనించండి, పైన టాప్ అంతా కూడా మైనస్ డెల్టా, బాటమ్ అంతా కూడా ప్లస్ డెల్టా. ఇప్పుడు సపోజ్ నేను అదే విధంగా ఇంకో పాలిమర్ చైన్ తీసుకున్నాను అనుకోండి. అంటే దీని కిందనే ఒక పాలిమర్ చైన్ ఉంది, ఆ పాలిమర్ చైన్ ఇలా ఉంది. నెంబర్ ఆఫ్ పాలిమర్ చైన్స్ ఉంటాయిగా. మనం ప్లాస్టిక్ తీసుకుంటే మందంగా ఉంటుంది కదా, ఆ మందం గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఇక్కడ నీకేమైంది, ఇలా 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 మనం తీసుకున్నట్లయితే మరలా ఇక్కడ కూడా నీకు క్లోరిన్ 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 అని వస్తుంది. అప్పుడు ఈ క్లోరిన్కి ఏ ఛార్జ్ ఉంటుందండి? మైనస్ డెల్టా ఉంటుంది. ఇక్కడ కార్బన్కి ప్లస్ డెల్టా ఉంటుంది. చూడు గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి క్లోరిన్ మీద ఉన్న మైనస్ ఛార్జీ పై చైన్లో ఉన్నటువంటి కార్బన్ యొక్క ప్లస్ ఛార్జ్కి దగ్గరగా ఉంది. కాబట్టి ఏం చేస్తుందయ్యా అంటే నీకు అది తన వైపుకి అట్రాక్షన్ చేసుకుంటుంది. ఏంటి సార్ తన వైపుకి అట్రాక్షన్ చేసుకోవటం అంటే? ఇప్పుడు ఇలా వేశారు మీరు, ఇలా వేసినప్పుడు దీనిపైన క్లోరిన్ ఉంది, దీని కింద ఇంకొక చైన్ వచ్చింది. కింద వచ్చినటువంటి చైన్కి ఏంటండి మళ్ళీ మైనస్ ఛార్జ్ దాని మీదకి ఇలా వచ్చింది, క్లోరిన్ ఉంది. సో ఎప్పుడైతే ప్లస్ మైనస్ దగ్గరగా అట్రాక్ట్ అయినాయో పైన ఉన్న చైన్ క్రింద ఉన్న చైన్ని తన వైపుకి ఇలా లాగుతుంది. సో ఇవి రెండు చైన్స్ అనుకోండి. నా ఈ చెయ్యి ఒక చైన్, ఈ చెయ్యి ఒక చైన్ అనుకోండి. ఈ కింద ఉన్న చైన్ ఇలా కింద ఉంది అనుకోండి, నేను ఇలా కింద ఉన్న మాకు ఇలా పైకి రాని లాగుతుంది. సో కాంపాక్ట్గా మనకి ప్లాస్టిక్ తయారవుతుంది, క్రిస్టలైన్గా తయారవుతుంది, ఆర్డర్డ్ అరేంజ్మెంట్తో తయారవుతుంది. తక్కువ ప్లేస్లో ఎక్కువ పాలిమర్ని మనం ఇంక్లూడ్ చేసే విధంగా తయారవుతుంది. ఎప్పుడైతే క్లోరిన్ యొక్క ఓరియంటేషన్ ఇలా ఖచ్చితంగా పైకి ఉందో అప్పుడే ఇది పాసిబుల్ అవుతుంది. ఇంతవరకు నేను చెప్పిన అర్థమైందా? మీ ఆన్సర్ని బట్టి అడగలుగుతాం. అర్థమైంది? ఓకే. సో ఇప్పుడు ఇందాక మనం చేసినటువంటి ఫ్రీ రాడికల్ ఎడిషన్ పాలిమరైజేషన్ కనుక మనం గమనించినట్లయితే ఐ డాట్ అనేది వచ్చింది. అది ఎటు నుంచైనా వచ్చి ఎలా అయినా కలవచ్చు, CH2 కలవచ్చు. అలా కలిసిపోయినప్పుడు ప్రత్యేకంగా ఈ ఆర్డర్లోనే ఉండాలి అని చెప్పేసి మనం దేన్ని కూడా డైరెక్షన్ చేయలేం. ఎందులో ఫ్రీ రాడికల్ ఎడిషన్ పాలిమరైజేషన్ కనుక చేసినట్లయితే దానిలో ఇదే విధంగా డైరెక్షన్ ఓరియంటేషన్ ఉండాలి అని చెప్పేసి మనం దానిలో డైరెక్ట్ చేయలేం. అలా డైరెక్ట్ చేయగలిగే విధంగా కనుక మనం పాలిమరైజేషన్ చేసినట్లయితే అప్పుడు మనకి పర్ఫెక్ట్ పాలిమర్స్ తయారవుతాయి. ఓకే. ఏం అర్థం కాలేదు మాస్టర్, మీరు ఏదో డైరెక్షన్ అంటారు, ఇంకోటి ఏదో అంటారు, ఇలా అంటారు కదా. సో నా దగ్గర ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది, మీ అందరికి తెలిసిన ఎగ్జాంపులే. నేను ఒకసారి రిపీట్ చేస్తాను, అప్పుడు ఆ రిపీట్ చేసిన దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది నేను ఏం మాట్లాడుతున్నాను అనేది. ఓకేనా అండి? సో నా దగ్గర ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ నేను మీకు ఆల్రెడీ క్లాస్లో కూడా మాట్లాడాను. సపోజ్ నా దగ్గర నాకు 5 అంతస్తుల బిల్డింగ్ ఉంది. 5 అంతస్తుల బిల్డింగ్ మీద ఒక పెంట్ హౌస్ ఉంది. ఓకే. ఆ పెంట్ హౌస్ అనేది నేను అద్దెకిస్తానని చెప్పాను.
మీరు అందరూ నా స్టూడెంట్స్. సో ఎక్కడో వేరే ప్రదేశం నుంచి వచ్చి చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే హాస్టల్ కోసం వెతుకుతున్నారు. ఎవరో ఒక స్టూడెంట్కి తెలిసింది, ఒక స్టూడెంట్, లెట్ us గివ్ హిమ్ నేమ్ యాజ్ కార్తీక్ అని ఒక స్టూడెంట్కి మాస్టర్ గారు ఇల్లు ఖాళీగా ఉందంట, అద్దెకిస్తారంట మాస్టరు అని. సో నేను అన్నాను, నా దగ్గరకు వచ్చి అడిగారు అతను, ఓకే నేను అద్దెకిస్తాను, ఇబ్బంది ఏం లేదు, కానీ నెలకి రెంట్ 5,000, మరి నువ్వు పే చేసుకోవాలన్నా. అతను కాస్త సౌండ్ పార్టీ అనుకున్నాం కాసేపు. కార్తీక్ వచ్చి ఓకే సార్ నేను 5,000 పే చేస్తాను, మీ ఇంట్లో ఉంటాను అని అన్నప్పుడు నేను తనకి కొన్ని కండిషన్స్ చెప్పాను. ఏంటంటే నైట్ టైము 10 o'clock తర్వాత లైట్స్ వేయకూడదు, ఫ్రెండ్స్ ఎవరిని ఇంటికి తీసుకురాకూడదు, మీరు పైన వేరే వేరే పార్టీలు ఏమీ చేసుకోకూడదు, ఇట్లా నేను కొన్ని కండిషన్స్ చెప్పాను. చాలా డిసిప్లైన్డ్గా ఉండాలి అని చెప్పేసి నేను చెప్పాను అతనితో. ఆ కార్తీక్ అన్నతను ఓకే నేను డిసిప్లైన్గా ఉంటాను సార్ అన్నాడు. ఉన్నాడు. ఒక నెల అయిపోయింది. నెల అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చి అన్నాడే, మాస్టర్ 5,000 అంటే నేను మరీ కట్టుకోలేకపోతున్నాను సార్, ఇంకో ఫ్రెండ్ని ఎవరినైనా తీసుకొస్తాను నేను, మీరు యాక్సెప్ట్ చేస్తే. ఆ రూమ్లో మీరు 10 మంది ఉండొచ్చయ్యా, పెద్దదే కదా అది, పర్వాలేదు తెచ్చుకో ఫ్రెండ్ని, కాకపోతే నా కండిషన్స్ అన్నీ అతను చెప్పు అన్న. అప్పుడు ఈ ఫస్ట్ అతను ఏం చేస్తాడు, రెండో అతనికి, ఒరే మాస్టర్ గారి ఇంట్లో మనం ఉందాము, మాస్టర్ గారి ఇంట్లో మనం ఉంటే కనుక దెర్ ఆర్ సమ్ కండిషన్స్. నైట్ 10 తర్వాత లైట్స్ వేసి ఉండకూడదు, ఎవరిని ఫ్రెండ్స్ని మనం ఇలా రూమ్కి తీసుకురాకూడదు, మనం వేరే వేరే ఇతరత అభ్యంతరకరమైన పార్టీలు ఏమో మనం చేసుకోకూడదు, ఈ కండిషన్స్ అన్నీ ఓకే అయితేనే రమ్మన్నారు అన్నారు. అంటే మీరు ఇక్కడ మొదటి ఫ్రెండ్ని, రెండో ఫ్రెండ్ని మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మొదటి ఫ్రెండ్ అంటే మొదట కార్తీక్ అన్నతో నా దగ్గరకు వచ్చాడు. కార్తీక్ దగ్గర ఇలా బాండ్స్ ఉన్నాయి, ఏమంటే ఇవి 90 degreesలో ఉన్నాయి బాండ్స్ అనుకో, ఇదొక బాండ్ ఇదొక బాండ్, మాలిక్యూల్ అనుకో. ఇతను నా దగ్గరికి వచ్చాడు, నేను మీ ఇంట్లోకి వచ్చి జాయిన్ అవుతానండి అన్నాడు. నేను అన్నాను, ఈ 2 బాండ్స్ 90 degrees వద్దు, ఈ 2 బాండ్స్ని ఏం చేస్తామంటే ఇంకొంచెం ఎక్స్పాండ్ చేయలాగా 109 degreesగా ఎక్స్పాండ్ చేసుకో, అప్పుడే నేను నీకు బాండ్ అవడానికి యాక్సెప్ట్ చేస్తాను అన్నా, అంటే నా ఇంట్లో రావడానికి యాక్సెప్ట్ చేస్తాను అన్నా. సో ఇతను ఈ బాండ్స్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాడు, ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఇతనితో బాండ్ అటాచ్మెంట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మాలిక్యూల్ ఏమవుతుంది, ఇంకొక ఫ్రెండ్ని తీసుకొస్తానంటో, అతను కూడా పేరు వేద్దాం, సపోజ్ అతని పేరు అభి అనుకోండి. అభి అన్న ఫ్రెండ్ని తీసుకొస్తాను అని అన్నారు. సో అభి అన్న ఫ్రెండ్ ఇలా 60 degrees యాంగిల్లో ఉన్నాడు. ఈ మాలిక్యూల్ దగ్గరికి వచ్చి అటాచ్ అవుతానని అన్నాడు. వెంటనే ఈ మాలిక్యూల్ ఏం చెప్తుంది, మాస్టర్ గారికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, నువ్వు నీ యొక్క బాండ్ యాంగిల్ని మార్చుకుంటేనే నాతోటి అటాచ్మెంట్ కుదురుతుంది, ఆ ఇంట్లోకి రాణిస్తారు అన్నారు. వెంటనే మాలిక్యూల్ ఏం చేస్తుంది, ఇలా కలిసే మాలిక్యూల్ ఇలా 60 degrees ఉండేది, దీంతో బాండ్ ఏర్పరిచినప్పుడు దీని యొక్క యాంగిల్ని ఇలా 109 degreesకు మారుస్తుంది. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఈ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉందో ఇంచుమించుగా అదే స్ట్రక్చర్ తోటి మాలిక్యూల్, నేను చేతులతో చూపించలేను, అదే స్ట్రక్చర్ తోటి మాలిక్యూల్ అనేది ఫార్ బాటమ్ స్టార్ట్ అవుతుంది. సో ఇలా మనకి ఏర్పడుతుంది. అంటే క్లోరిన్ అనేది ఒకవైపు డైరెక్షన్లో పైకుంటే పక్కనున్న క్లోరిన్ కూడా ఖచ్చితంగా అదే ఓరియంటేషన్ రావాలి, దాని పక్కన ఉన్న క్లోరిన్ కూడా అదే ఓరియంటేషన్ రావాలి. పర్ఫెక్ట్ ఓరియంటేషన్ ఉండే విధంగా నేను మౌనమర్రా, నేను కాదు, నేను స్టూడెంట్ కాదు, ఐఎమ్ మాస్టర్. సో నేను క్యాటలిస్ట్ అనమాట, రియాక్షన్ని డైరెక్ట్ చేస్తున్నాను కదా నేను ఇలా జరగాలని. సో ఐఎమ్ ఏ క్యాటలిస్ట్. సో ఐఎమ్ ఏ క్యాటలిస్ట్, ఐఎమ్ డైరెక్టింగ్ ది మాలిక్యూల్స్ టు బి అటాచ్డ్ టు మీ బై ఫాలోయింగ్ సర్టెన్ కండిషన్స్. కొన్ని కండిషన్స్ను ఫాలో అవుతూనే కలవాలి అని నేను ఆర్డర్ చేస్తున్నాను. ఇలా ఆర్డర్ చేసి ఈ క్యాటలిస్ట్ పేరు, అంటే నా పేరు జీగ్లర్ నాటా క్యాటలిస్ట్. జీగ్లర్ నాటా అనేవాళ్ళు ఇద్దరు సైంటిస్టు, నోబెల్ ప్రైజ్ వచ్చింది వాళ్ళకి ఈ రియాక్షన్ చేసినందుకు. సో నేను జీగ్లర్ నాటా కెటలిస్ట్. ఈ వచ్చేవాళ్ళు ఎవరంటే అందరూ కూడా మోనోమర్స్. 1 by 1 మోనోమర్ కలిసినంత సేపు కూడా నేను వాళ్ళకి ఇలా డైరెక్ట్ చేస్తూ ఉంటాను. ఏమై క్లియర్? అర్థమైతే చెప్పండి, నేను ఎదురుకెళ్తాను. అర్థమైంది, మన క్లాస్లో కూడా మాట్లాడుకున్నాం కదా, సో అందరికీ అర్థమైంది. ఇప్పుడు ఐసోటాక్టిక్ అంటే ఏంటి, సిండియోటాక్టిక్ అంటే ఏంటి, అటాక్టిక్ అంటే ఏంటి, ఇది 2 మార్కుల క్వశ్చన్గా అడుగుతుంది మనకి. అవంటే ఏంటో మనం చూద్దాం. అసలు ఫస్ట్ టాక్టిసిటీ అంటే ఏంటో చూద్దాం, ఆ తర్వాత మనం మిగతా వాటిలోకి వెళ్దాం. ఏమో క్లియర్? సో ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి
ఇది పిన్నింగ్ తీసేసి ఏమన్నా దీంట్లో అన్పిన్ చేసి షేర్ చేస్తాం. చూడండి, ఎప్పుడైనా ఒక కార్బన్ యాటమ్ను కనుక మనం తీసుకున్నట్లయితే, ఒక కార్బన్ యాటమ్ను కనుక మనం తీసుకుంటే, ఇలా తీసుకున్నటువంటి కార్బన్ యాటమ్కి ఇటువైపు పక్కన ఏ అనే గ్రూపు, ఇటువైపు పక్కన బి అనే గ్రూపు, ఇటువైపు పక్కన సి అనే గ్రూపు, ఇటువైపు పక్కన డి అనే గ్రూపు, నాలుగు వేరు గ్రూప్స్ కనుక కలిసి ఉన్నట్లయితే అటువంటి కార్బన్ ఏమంటారంటే కైరాల్ కార్బన్ అని అంటారు. దీన్ని ఎసిమెట్రిక్ కార్బన్ అని కూడా అనొచ్చు. ASYMMETRS ఎసిమెట్రిక్ కార్బన్ అని కూడా అనొచ్చు. ఓకేనండి. సో కైరల్ కార్బన్ అనొచ్చు, లేదంటే ఎసిమెట్రిక్ కార్బన్ అన్న పేరుతో దీన్ని మనం పిలుస్తాం. ఇలా ఏదైనా ఒక ఎసిమెట్రిక్ కార్బన్ యాటమ్ కనుక తీసుకున్నట్లయితే ఆ ఎసిమెట్రిక్ కార్బన్ యాటమ్ చుట్టూ ఉన్నటువంటి యాటమ్స్ అంటే ABCD అనే ఈ యాటమ్స్ యొక్క ఓరియంటేషన్ని, అంటే అవి ఉన్నటువంటి యాంగిల్స్ని వాటిని కలిపి అని పిలుస్తారంటే టాక్టిసిటీ అంటారు. దాన్ని మనం టాక్టిసిటీ అన్న పేరుతో పిలుస్తాం. అంటే సింపుల్గా చెప్పండి మాస్టర్ అంటే ఓరియంటేషన్ ఆఫ్ యాటమ్స్ అరౌండ్ కైరాల్ కార్బన్ atom ఈజ్ కాల్డ్ టాక్టిసిటీ. దాన్ని టాక్టిసిటీ అన్న పేరుతో మనం పిలుస్తాం. ఈ టాక్టిసిటీని కనుక చూసినట్లయితే ఇవి 3 రకాలుగా ఉంటాయి. 3 రకాలు అంటే ఏంటండి, ఇలా తీసుకున్నాండి, వంకర ఉండదు, స్ట్రైట్ ఉంటాయి. నేను చేతితో రాసేటప్పుడు అలా కనిపిస్తుంది. అన్ని క్లోరిన్ యాటమ్స్ ఒకే వైపు ఇలా ఓరియంటేషన్ ఉంటే దీన్ని ఐసోటాక్టిక్ అంటారు. ఒక క్లోరిన్ యాటమ్ ఒకలాగా, ఒక క్లోరిన్ యాటమ్ ఇంకోలాగా, అంటే ఆల్టర్నేటింగ్ ఉందనుకోండి. అంటే ఇక్కడ పైన క్లోరిన్ ఉంది, దీంట్లోకి వచ్చేసరికి క్రింద క్లోరిన్ ఉంది, మళ్ళీ దీన్ని చూస్తే పైకి క్లోరిన్ ఉంది, మళ్ళీ ఇలా చూస్తే కింద క్లోరిన్ ఉంది. ఇలా ఉందనుకోండి యాటమ్ మనకి, అంటే మాలిక్యూల్ ఈ విధంగా ఉందనుకోండి. ఆల్టర్నేటింగ్ ఇలా ఉన్నట్లయితే దీన్ని సిండియోటాక్టిక్ అనే పేరుతో పిలుస్తారు. సిండియోటాక్టిక్. ఇక ఒక పద్ధతి లేకుండా ఎలా పడితే అలా ఉందనుకోండి, అంటే ఇక్కడ 1 ఇది 2 ఇది 3 పైకి ఉండి 4ది కిందకి ఎలా ఉందనుకో, అలా ఒక ఆర్డర్ లేకుండా కనుక ఉన్నట్లయితే దెన్ యూ హ్యావ్ టు కాల్ ఇట్ యాజ్ అటాక్టిక్. ఓకేనండి. సో దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ పాలిమర్స్. వన్ ఈజ్ ఐసోటాక్టిక్. అంటే ఐసోటాక్టిక్ అంటే డెఫినేషన్ ఏంటంటే ఓరియంటేషన్ ఆఫ్ ఆటమ్స్ అరౌండ్ ఎసిమెట్రిక్ కార్బన్ ఆటమ్స్ అట్ ఆల్ పొజిషన్స్ ఈజ్ సేమ్. అన్ని చోట్ల ఒకలాగానే ఉంటే కనుక అలా ఉంటుంది. లేదా ఇఫ్ ద ఓరియంటేషన్ ఆఫ్ వన్ ఆఫ్ ది గ్రూప్స్ ఈజ్ ఇన్ ఆల్టర్నేటింగ్ పొజిషన్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ as సిండియోటాక్టిక్. ఇఫ్ దెర్ ఈజ్ నో సచ్ టైప్ ఆఫ్ ఆర్డర్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ as అటాక్టిక్. సో ఇలా ఐసోటాక్టిక్ని తయారు చేయాలన్నా, ఇలా సిండియోటాక్టిక్ని మనం తయారు చేయాలన్నా ఆ చేసేటటువంటి మెకానిజం పేరు జేగ్లర్-నాటా కెటాలిసిస్. దాని పేరేంటండి, జేగ్లర్-నాటా కెటాలిసిస్. దీని గురించి చాలాసార్లు మనం క్లాసులో చెప్పుకోవడం జరిగింది, అదేవిధంగా మీరు మళ్ళీ రాసుకోవడం కూడా జరిగింది. జేగ్లర్-నాటా కెటాలిసిస్ అని అందుకు నేను నోట్స్లో డైరెక్ట్గా చూపిస్తాను. ఆ తర్వాత కూడా మీకు అర్థం కాకపోతే అప్పుడు నన్ను అడగండి, నేను చెప్తాను. దిస్ వన్ మెటీరియల్లో లేదా కోఆర్డినేషన్ పాలిమరైజేషన్. చూడండి, ఇది ఇనిషియేషన్. ఇది ట్రైఎథైల్ అల్యూమినియం C2H5 3 times Al అండి. ట్రైఎథైల్ అల్యూమినియం కనుక మనం తీసుకెళ్ళి ఈ కాంపౌండ్తో కనుక రియాక్ట్ చేసినట్లయితే, ఈ కాంపౌండ్ ఎవరండి, టైటానియం టెట్రాక్లోరైడ్. ఇదిగోండి ఈ మధ్యలో ఉన్నది టైటానియం,
Cl 4 క్లోరిన్స్ ఉన్నాయి, టైటానియం టెట్రాక్లోరైడ్. మరి ఎల్ అంటే ఏంటండి? ఎల్ అనేది అన్స్పెసిఫైడ్ లైగాండ్. దాని గురించి ఎక్కువ డీటెయిల్డ్గా తెలుసుకుందాం ప్రయత్నం చేయకండి. ఆ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్, క్రిస్టల్ స్ట్రక్చర్లో ఎల్ అనేది నెక్స్ట్ లేయర్ నుంచి దీనికి కనెక్ట్ అవుతుంది, లేయర్స్లా ఉంటుంది ఇది. సో దీన్ని ఎల్ అనేది అన్స్పెసిఫైడ్ లైగాండ్ అయితే ఈ ప్లేస్లో ఒక చిన్న ప్లేస్ ఖాళీగా ఉంది. సో ఇలా ఉన్నటువంటి ట్రైఎథైల్ అల్యూమినియంని దీంతో కనుక మనం రియాక్ట్ చేసినట్లయితే ఆ రియాక్షన్ ఇలా జరుగుతుంది. రియాక్షన్ ఇలా జరిగినప్పుడు మీరు గమనించండి, C2H5 ఒక మాలిక్యూల్, C2H5 రెండో మాలిక్యూల్, C2H5 మూడో మాలిక్యూల్ ఎవరితో కలిసి ఉన్నాయి? అల్యూమినియంతో కలిసి ఉన్నాయి. అల్యూమినియంకి ఏం చేస్తుందంటే, క్లోరిన్ అంటే బాగా ఎఫినిటీ ఎక్కువ, ఎఫినిటీ అంటే ఇష్టం ఎక్కువ. ఈ అల్యూమినియం ఇక్కడ ఉన్న క్లోరిన్ని తన వైపుకి రమ్మని చెప్పేసి అట్రాక్ట్ చేస్తుంది. వెంటనే ఇక్కడ మనకు డబ్బా ఖాళీగా ఉంది కదా, ఈ ప్లేస్లో ఇక్కడ చూపించింది. ఇక్కడ ఉన్న ఖాళీ ఉన్న ప్లేస్లోకి ఎథైల్ గ్రూప్ని ఇది అట్రాక్ట్ చేస్తుంది. సో ఫైనల్గా జరిగేది ఏంటంటే, ఒక ఇథైల్ గ్రూప్ వెళ్ళి టైటానియం అతుక్కుంటుంది, ఒక క్లోరిన్ వెళ్ళి అల్యూమినియం అతుక్కుంటుంది. ఫైనల్గా మనకు వచ్చే కాంపౌండ్ ఎవరంటే దిస్ కాంపౌండ్. ఇక్కడ ఏదైతే టైటానియం తోటి ఇలా కలిసిందో దాన్ని మనం కెటలిస్ట్. ఏం కెటలిస్ట్ అంటే జేగ్లర్ నాటా కెటలిస్ట్ అంటారు. జేగ్లర్ నాటా కెటలిస్ట్ అన్న పేరుతో పిలుస్తారు దిస్ వన్. ఈ దిస్ వన్లో ఇక్కడ ఖాళీ ఉంది చూసారా, ఇది నాకు ఉన్నటువంటి పెంట్ హౌస్లో ఉన్నటువంటి ఇంకొక స్పేస్ అన్నమాట. అంటే రెండో స్టూడెంట్ రావడానికి ఉన్నటువంటి స్పేస్. ఇతను ఎవరు? మొదటి స్టూడెంట్ ఆల్రెడీ వచ్చాడు. సో ఇప్పుడు రెండో స్టూడెంట్ వచ్చినప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇదిగోండి ఇలా మనం రియాక్షన్ చూపించినప్పుడు ఇతను రెండో స్టూడెంట్, సెకండ్ స్టూడెంట్ వస్తున్నాడు. ఈ సెకండ్ స్టూడెంట్ వచ్చేటప్పుడు నేనేం చేశాను, ఈ మాలిక్యూల్ కొంచెం తిరగేసి రాసుకున్నాను. అంటే ఈ డబ్బాని ఇక్కడ పెట్టుకొని దీనిపైన పెట్టాను, ఎలా అయినా మార్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ ఖాళీలోకి రమ్మనమని ఆహ్వానిస్తున్నాను. ఇతను ఎవరిని? CH2 ఆహ్వానిస్తున్నాను, యూ కమ్ హియర్ అని. నువ్వు నా దగ్గరికి రావాలంటే ఫస్ట్ స్టూడెంట్ చెప్పిన మాటలు వినాలి. కాబట్టి ఏం చేస్తుందంటే, ఈ డబుల్ బాండ్లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి చూస్తారండి, 2 ఎలక్ట్రాన్లని దీని మీదకు తెచ్చుకుని ఈ ఎలక్ట్రాన్లు ఇటు పక్క వచ్చేసినాయి కాబట్టి దీనికి ఇప్పుడు ఏ ఛార్జ్ వస్తుందండి? ప్లస్ ఛార్జ్ వస్తుంది. 2 ఎలక్ట్రాన్లు ఇక్కడ తెచ్చుకొని దాంతో దీనిలోకి ప్రవేశించాలని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి 2 ఎలక్ట్రాన్లతో వస్తుందా అంటే వస్తుంది. అందుకనే దీన్ని కోఆర్డినేషన్, పాలిమరైజేషన్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు దీనికి ఏ ఛార్జ్ ఉందండి? ప్లస్ ఉంది. కాబట్టి ఏం చేస్తుంది అంటే, ఇది ఆ ప్లస్ ఛార్జ్ని ఆధారం చేసుకుని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ మాలిక్యూల్ ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కదా, ఈ 2 ఎలక్ట్రాన్లు తీసేసుకుని దీంతో అటాచ్ అవుతుంది. వచ్చి ఈ 2 ఎలక్ట్రాన్లు తీసుకుని దీంతో అటాచ్ అయ్యేటప్పుడు చెప్తుంది, అమ్మ నీ దగ్గర ఉన్న హెచ్లన్నీ కూడా నేను చెప్పినట్టుగా యాంగిల్స్ మార్చుకుని నువ్వు రియాక్షన్లోకి రా. నువ్వు ఆల్రెడీ ఏ 120లోనో లేదా 19లోనో ఎక్కడ ఉంటే వాటిని మార్చుకుని 109 degrees 28 minutes యాంగిల్లోకి మార్చుకుని రా అంటుంది. అప్పుడు వెంటనే ఏమైందండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ మాలిక్యూల్ వచ్చి దీంతో కలుస్తుంది. దీనికి తోకలాగా ఎవరు వచ్చి కలిసారంటే C2H, అంటే ఫస్ట్ మాలిక్యూల్, ఫస్ట్ స్టూడెంట్ వచ్చి కలిసింది. దాన్ని నేను సింపుల్గా చూపించే ప్రయత్నంలో ఇక్కడ కలిసేటప్పుడు ఆ క్రమాన్ని, నేను ఇక్కడ ఏదైతే గీతలు వేసానో గీతల యొక్క క్రమాన్ని ఇలా చూపించాను. అంటే CH2 అని ఉన్నదాన్ని 2 గీతల్లా వేసి దీనికి ఇలా ఒక యారో మార్క్ వేసి చూపించాను. ఈ యారో మార్క్ వేసామంటే యారో మార్క్ యొక్క మీనింగే 2 ఎలక్ట్రాన్లు తీసుకుని వచ్చేస్తుందని ఇటువే పక్కకి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్కి ఇలా చూపిస్తాం. ఇలా చూపించినప్పుడు C2H5 దీంతో కలుస్తుందని చూపిస్తున్నాను. ఫైనల్గా మనకి ఇలా ఒక మాలిక్యూల్ వచ్చిందని చూపించాను. ఈ మాలిక్యూల్ కనుక చూస్తే ఇక్కడ నుంచి ఈ ప్లేస్ను ఖాళీ చేసి ఫస్ట్ మాలిక్యూల్ ఇక్కడికి వచ్చేసింది. కాబట్టి C2H5 అనేది ఎలా వెనకాల తోకలాగా ఉంది. ఇదంతా సెకండ్ మాలిక్యూల్ అండ్ సెకండ్ స్టూడెంట్ ఇలా కలిశారు. ఇలా ఎంతమందిని కలపచ్చు? n నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని కలపచ్చు. ఈ n నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అందరినీ కలిపేస్తే దానికి ఒక పేరు పెట్టారు, ఏమని? RP అని పేరు పెట్టారు. RP అంటే ఏం లేదు, ఈ ఆల్కైల్ ప్రొడక్ట్ అని చెప్పేసి ఒక పేరు పెట్టారు. అంటే దాని నిండా ఎవరున్నారు? CH2 సింగిల్ బాండ్ CH2 ఇవన్నీ ఉన్నాయి అని చూపిస్తుంది.
ఫైనల్గా ఇలా అటు ఇటు ఫ్లిప్ అవుతున్నప్పుడు రియాక్షన్ ఎక్కడ టెర్మినేట్ అయిపోతుంది అంటే రియాక్షన్ అలా జరుగుతూనే ఉంటుంది అంటే లేదు, ఏదో ఒక ప్లేస్లో టెర్మినేషన్ జరుగుతుంది. ఆ టెర్మినేషన్ జరిగే రియాక్షన్ మనం ఇక్కడ చూపిస్తున్నాము. టెర్మినేషన్ జరిగే రియాక్షన్ అంటే ఈ రూమ్ అనేది ఖాళీగా చూపిస్తున్నంతసేపు ఎవరో ఒక స్టూడెంట్ వస్తున్నారని దీని ఈ మాలిక్యూల్ ఏం చేస్తుందంటే బ్రేక్ చేస్తుంది దాన్ని. ఆ మాలిక్యూల్ నేను ఇక్కడ విడిగా చూపిస్తున్నాను చూడండి. CH2 సింగిల్ బాండ్, CH, ఇక్కడ ఒక H, ఇక్కడ ఒక RP అలా చూపించాను. అంటే దీన్ని ఇక్కడ రిప్రజెంటేషన్ చేస్తున్నాను. ఇది ఆల్ఫా కార్బన్ అండి. అంటే ఈ కార్బను టైటానియం కలిసి ఉంది కదండి. సో టైటానియంకి డైరెక్ట్గా కలిసి ఉన్న కార్బన్ని దీన్ని ఆల్ఫా కార్బన్ అంటారు, పక్కన ఉన్న కార్బన్ బీటా కార్బన్ అంటారు. ఈ బీటా కార్బన్ అంటే ఈ ప్లేస్లో ఉన్న ఈ కార్బన్ ఏం చేస్తుందంటే హైడ్రైడ్ షిఫ్ట్ అంటే దీన్ని తీసుకెళ్ళి ఆ డబ్బాలో వేసేస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ హైడ్రోజన్ ఎలక్ట్రాన్లు తీసుకుని ఇందులోకి వచ్చేస్తుంది. అదే ఏరో మార్క్తో చూపించాను. సో ఎప్పుడైతే దీంట్లోకి వచ్చేసిందో ఇక్కడ ఇది H తోటి స్టాప్ అయిపోతుంది రియాక్షన్. ఫర్దర్గా ఈ రియాక్షన్ జరగదు. ఈ ప్రోడక్ట్ కాస్త మనకి ఇలా మిగిలిపోతుంది. CH2 అంటే అది వెళ్ళిపోగానే ఈ బాండ్ దీనికి అటాచ్ అయిపోతుంది. అటాచ్ అయితే CH2 CH-RP అనేటువంటి ప్రోడక్ట్ ఏర్పడుతుంది. సార్ హైడ్రోజన్ వచ్చేస్తే ఎందుకని ఫర్దర్గా రియాక్షన్ జరగదు అంటే హైడ్రోజన్కి ఒక చెయ్యే ఉంది, 1 హ్యాండ్ ఉంది హైడ్రోజన్కి. ఆ 2 హ్యాండ్స్ని కలిపేటటువంటి శక్తి దానికి లేదు C2H5 ఉన్నట్టుగా. కాబట్టి ఇక్కడతోటి ఈ కెటలిస్ట్ దాని యొక్క యాక్టివిటీని స్టాప్ చేసుకుంటుంది. ఫైనల్గా మనకు వచ్చే ప్రోడక్ట్ ఒక ఆర్డర్డ్ అరేంజ్మెంట్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ని మనం తయారు చేసుకోవచ్చు. ఇలా చేయటాన్ని జేగ్లర్-నాటా కెటాలసిస్ అనే పేరుతో పిలుస్తారు, లేదా కోఆర్డినేషన్ పాలిమరైజేషన్ అన్న పేరుతో కూడా పిలుస్తారు. దాన్ని అక్కడ వాళ్ళు సిండియోటాక్టిక్ అనే పేరుతో అడుగుతున్నారు. సిండియోటాక్టిక్ అనే పేరుతో అడిగినా కూడా అదే దాని యొక్క అర్థం. సిండియోటాక్టిక్ పాలిమర్ని ఏ టెక్నాలజీ వాడి తయారు చేస్తామంటే జేగ్లర్-నాటా కెటాలసిస్ని వాడి తయారు చేస్తామని చెబితే సరిపోతుంది. అర్థమైనట్టేనా? ఏమై క్లియర్? రైట్. సో ఇవాళకి క్వశ్చన్స్ చాలు. మనం అనుకున్న టైం ఆల్రెడీ అయిపోయింది. సో మళ్ళీ రేపు మళ్ళీ కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ లీవింగ్ ద మీటింగ్. Thank you.